ఆ 30 రూపీస్ కి 1000 రెట్లు అయితే ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏమైనా తప్పు ఉంటే గూగుల్ ని అడగండి, నన్ను అడగకండి, ఓకేనా? ఈ డెమో మాత్రమే పైన ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, మీరైతే అస్సలు ఊహించలేరు. చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటది. నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి నన్ను అయితే వింతగా చూస్తున్నారు. ఇక్కడ నైట్ వీళ్ళ రూమ్ లోనే స్టే చేశాను. అమ్మకి 1200 రూపీస్ అంట. నాకేం చేయనో అర్థం కాలేదు. సోలో ట్రావెల్, ఇంట్లో పరిస్థితులు. ఒకవేళ నేను దీని మీకేంచి కింద పడితే అడిగే దిక్కు కూడా ఒకటి ఉంటాను నాకు ఇక్కడ. ఎలా పెట్టినా బాగుంది. హలో మామా బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు నవీన్ 000 బ్లాగ్. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో అరకు వెళ్తున్నాము. మామ అరకు వెళ్ళేటప్పుడు రోడ్ మీకే లొకేషన్ కనబడుతుంది, వేరే లెవెల్ మామ. మీరు కనుక ఒకవేళ ఫ్రీగా ఉంటే అరకు వచ్చే లొకేషన్ అయితే చూడండి. మీరు కనుక అసలు మళ్ళీ తిరిగి వెళ్ళా అంటారు, అంత బాగుంటుంది లొకేషన్ అయితే. డే 1 లో అరకులో చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి మొత్తం చెప్తాను మామ. వీడియో ఎండింగ్ దాకా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఈ రోజు అయితే డే 1. మనము అరకు రాగానే స్నానం చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ చేపరాయి వాటర్ ఫాల్. దీని ఎంట్రీ టికెట్ అయితే 30 రూపీస్. ఆ 30 రూపీస్ కి 1000 రెట్లు అయితే ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే ఈ బండ ఉంటది మామ, చాలా స్మూత్ ఉంటది బండ అయితే. మనం అట్లా కూర్చుంటే చాలు, అదే నూక్కపోతుంది వాటర్ ఫ్లో అయితే. కాకపోతే మన సీట్ కింద ఏమైంది అనేది రూమ్ కింద చూసుకోవాలి. అలాగే ఇక్కడ డాన్స్ కూడా చేస్తారు. మన వాళ్ళతో కలిసి డాన్స్ చేయాలంటే 50 రూపీస్ అంట. సెకండ్ ప్లేస్ అరకు పైనరీ. దీని ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అంట. ఇక్కడ చూడడానికి పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా ఇక్కడ ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయి అంట. ఎలా పెట్టినా బాగుంది. ఇదైతే చాలా బాగుంది మామ. చెట్టు మధ్యలో చెక్కతో అయితే కట్టారు. ఇప్పటిదాకా దాని మీద కూడా వీడియో షూట్ చేశారు చిన్నపిల్లలకైతే. వీలైతే అందుకే వాళ్ళతో మాట్లాడినా కాసేపు. దీనిపైన నిలబడి ముంగడికి చూస్తే లొకేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్ అయితే. ఒకవేళ నేను దీని మీకేంచి కింద పడితే అడిగే దిక్కు కూడా ఒకటి ఉంటాను నాకు ఇక్కడ. ఇక్కడైతే చిన్నపిల్లలకు ఆడుకున్నందుకు కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. దీని ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అంట. ఇందులో రాగానే మొత్తం గార్డెనే ఉంది. ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో తెలియట్లేదు నాకైతే. ఫైనల్ గా చాక్లెట్ ఫ్యాక్టరీ అని లోపలికి వచ్చాను. కాకపోతే ఇక్కడ అన్ని బొమ్మలే ఉన్నాయి. బొమ్మలను అడుగుతానేమో అక్కడ టీవీలో కనబడుతుంది కళ్ళు దుబ్బినాయని చెప్పేసి అంటే అదే టీవీ కోసేపు చూసేసి వెళ్ళిపోయాను. చాక్లెట్ ఫ్యాక్టరీ అంటే మనం ఏమనుకుంటాము, చాక్లెట్ ఎలా తయారు చేస్తారో చూపిస్తారని అనుకుంటాము. ఇక్కడ అలాంటివి ఏం లేవంట. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఈ చాక్లెట్ అయితే 35 రూపీస్ అంట. చాలా బాగుంది. కాకపోతే ఫ్యాక్టరీ కూడా చూపిస్తే చాలా బాగుండేది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి అండి. ఈ షాప్ లో అయితే చాక్లెట్స్ స్వీట్స్ చాలా బాగున్నాయి. కాబట్టి రేటు కూడా దానికన్నా ఘోరంగా ఉన్నాయి. అందుకే సైలెంట్ గా వెళ్ళిపోతున్నా. 4th ప్లేస్ బొటానికల్ గార్డెన్. చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది పార్క్ అయితే. దీని ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అంట. ఇక్కడైతే డిజైన్ గా ఐ లవ్ ఇండియా అని రాసి ఇండియా మ్యాప్ లో గార్డెన్ అయితే నింపారు. ఈ చెట్లు అయితే డిజైన్ గా రౌండ్ ఉన్నాయి. పనేం లేక తిరుగుతున్నా. ఈ పార్క్ లో గుడిసె ఎందుకు నాకు అర్థం కాలేదు. పార్క్ వచ్చేది చెట్ల కింద కూర్చున్నందుకు, చల్ల గాలి కోసం. ఇందులో కూడా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయంట మామ. అందుకే గుడిసెలు డిజైన్ కోసం అయితే ఇవైతే కట్టారంట. కానీ మామ ఇందులో లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి. కానీ టికెట్ రేటే 100 రూపాయలు కాకుండా 50 రూపాయలు పెడితే బాగుంటుండే. ఇక్కడైతే జింకలు ఉన్నాయి. జింకల్ని చూడడానికి వస్తే జింకలు ఏమో నాతోటి నీకు పని పాట ఏం లేదా, వేరే లొకేషన్ చూడడానికి వెళ్ళి పార్క్ లో టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే వేరే లొకేషన్ కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ రూట్ లో చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇదే మామ 5th ప్లేస్ రణజీడ వాటర్ ఫాల్. ఇదే లొకేషన్ లో ఇలా పైన నుంచి ట్రెక్ చేసుకుంటే మీదికి వెళ్తే ఇంకో లొకేషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇదే పైన వాటర్ ఫాల్. ఇందాక మీరు కింద చూసారు కదా, అక్కడికైతే వెళ్తాయి పైన నుంచి అయితే వాటర్. మామ రండి. మీరు కూడా ఎంతకాలం అని ఇలాంటి వీడియో చూసి ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా వచ్చి లైవ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మామ. చాలా బాగుంటుంది ఇలాంటి లొకేషన్లలో. ఇక్కడనే చాలా సేపు ఎంజాయ్ చేసిన తర్వాత నేనైతే కిందికి వచ్చాను. నేర్చుకోరా, నెక్స్ట్ అలానే రావాలి అంటాడు. నేను ఇంతకు ముందు అటు వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా. మీరు ఒక్కరు వచ్చారా? యూట్యూబరా మీరు? నాది కూడా అట్టే జరిగింది. సోలో ట్రావెల్, ఇంట్లో పరిస్థితులు. ఏం తెలుసు చదువుకో అంటే చదువుకోవాలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిన తర్వాత రూమ్కి లొకేషన్ షేర్ చేస్తాం. నైట్ ఏమన్నారా? హాఫ్ అన్ అవర్ ఇంటికి వెళ్ళాక రైల్వే స్టేషన్ ఉందా, రైల్వే స్టేషన్ 200 మీటర్స్
లొకేషన్ షేర్ చేస్తాను. అందరు ఉందా ఇంకా ఏంది లేదు మేము తీసుకునేస్తాను. నేను తీసుకున్నాను స్టే చేయకు నువ్వు రూమ్ తీసుకోలేదా పర్లేదు ఉండే కొన్నిసార్లు బట్ వాళ్ళు ఏమైనా అంటే ఎంత అన్నారు ఫోన్ చేస్తాను ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తానికి కథ ఏమైందంటే ఎవరు నన్ను అడిగారు నైట్ ఎక్కడ స్టే చేస్తున్నావు బ్రో అని. కాకపోతే నేను నైట్ ఏం ప్లాన్ చేసుకోలేను బ్రో, ఎక్కడైతే చూడాలి స్టే ఏం అనుకోలేదు ఇంకా అని చెప్పాను. వాళ్ళేమంటున్నారంటే బ్రో మేము హోటల్ తీసుకున్నాము రైల్వే స్టేషన్ పక్కకైతే, సో మేమే ఇద్దరమే ఉన్నాము, ఇంకో 3 వ్యక్తులు కూడా ఉండొచ్చు, పర్లేదు నువ్వైతే వచ్చేసేయి స్టే చేద్దామని చెప్పేసి అన్నారు. సో చూద్దాం నైట్ అయితే. వీళ్ళైతే నైట్ మళ్ళీ ఫోన్ చేశారు, ఫోన్ చేసి బ్రో టైం పాస్ అయితే మూవీకి వెళ్ళాం దా అంటే వీళ్ళతోనైతే మూవీకి వచ్చాను. సో నైట్ వీళ్ళ రూమ్ లోనే స్టే చేశాను, అమౌంట్ ఇచ్చినా కానీ తీసుకో వీలైతే. అంతేకాదు నైట్ తినడానికి హోటల్కి వెళ్ళాము, హోటల్లో బిల్ అయితే 800 అయింది. నేను పే చేస్తా అని చెప్పినా గానీ వీళ్ళైతే వద్దన్నారు. నేనైతే వీళ్ళని అడిగాను బ్రో ఎందుకు బ్రో నన్ను అమౌంట్ కట్టనియట్లేదు అంటే, బ్రో మీరు మా దగ్గరికి వచ్చారు మా గెస్ట్ బ్రో అని చెప్పేసి అన్నారు. నాకేం చేయనో అర్థం కాలేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేం చేస్తారో కామెంట్ చేయండి. ఈ రూమ్ అయితే 24 hours కి 1200 రూపీస్ అంట, ఇలాంటి టెంట్స్ 500 రూపీస్ అంట. మనం బేరం ఆడితే 300 రూపీస్ కి అయితే ఇచ్చేస్తారు. మీకైతే ముందే చెప్తున్నా, మీరు ఆగపడైతే టెంట్స్ అయితే బుక్ చేసుకోకండి. ఇక్కడ చాలా టెంట్స్ ఉంటాయి, మీరు ఊహించడానికి టెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడికి వచ్చినాక ప్రశాంతంగా తీసుకోవచ్చు టెంట్స్ అయితే. డే 2 లో ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఈ రోజు అయితే డే 2 లో 6th ప్లేస్ చూడడానికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా మంది వచ్చారు ఈ ప్లేస్ చూడడానికి, అదేంటో మీకు కూడా తెలిసి ఉంటుంది. రోడ్ అయితే అంత బాగలేదంట ఆ లొకేషన్ దాకా, అందుకే మెల్లిగా వెళ్ళమంటున్నాడు. బైకులు ఆటోలు మాత్రమే పర్మిషన్ ఉంది ఆ లొకేషన్ దాకా అయితే, కార్లు అయితే కిందనే పార్క్ చేయాలి. ఇదే 6th ప్లేస్ మడగడ వ్యూ పాయింట్. ప్రొద్దున 5 గంటలకు లేచి ఇక్కడికి వస్తే సెట్టు మా అమ్మాయి సన్ రైజ్ చూడడానికి. మీరు గనక అరకు వస్తే ఈ మడగడ వ్యూ పాయింట్ అస్సలు మిస్ కాకండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే సూపర్ గా నచ్చింది. ఇక్కడ వీకెండ్ లో అయితే ఇంకా చాలా మంది వస్తారట, నేనైతే నార్మల్ డే లో పోయాను. వీళ్ళ స్టైల్లో డాన్స్ అయితే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు డాన్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ డాన్స్ చూడక. అలాగే ఇంకో వ్యూ పాయింట్ చూడడానికి మనమైతే వెళ్దాము. ఈ లొకేషన్ రానికి మీకు మార్నింగ్ రూట్ అయితే చూపెట్టలేను కదా, ఇది రూట్ అయితే మొత్తం ఇలా ఉంటుంది, ఘాట్ రోడ్ మొత్తం. ఇక్కడ వెహికల్స్ అయితే ఓన్లీ బైక్స్ అలో చేశారు, కార్లు వెహికల్స్ అయితే కింద పార్కింగ్. 7th ప్లేస్ ట్రైబల్ మ్యూజియం, చాలా బాగుంటుంది మ్యూజియం అయితే. దీని ఎంట్రీ టికెట్ 50 రూపీస్. లోపలికి రాగానే నాకైతే వీళ్ళు కనబడ్డారు, ఎప్పటికీ జాలీగా నవ్వుకుంటూ ఉంటారంట. వీళ్ళైతే అందరు ఫ్రెండ్స్ అంట. వీళ్ళనైతే అడిగాను నా ఛానల్లో పెట్టుకుంటా వీళ్ళ వీడియో తీసుకొని అని, వీళ్ళు కూడా సరే తీసుకో అని చెప్పారు, అందుకే వీడియో అయితే తీసుకుంటున్నా. ఇందులో అయితే చిన్న గుడి ఉంది, ఆదివాసి దేవాలయం అంట. సింపుల్ గా చాలా బాగుంది ఈ గుడి అయితే. ఈ బొమ్మల రూపంలో వాళ్ళ కల్చర్ మొత్తం చూపిస్తున్నారు, వాళ్ళు పాటించే పద్ధతులు చాలా బాగున్నాయి. ఈ బొమ్మల రూపంలో వాళ్ళ కల్చర్ మొత్తం తెలుస్తుంది. ఈ ట్రైబల్ మ్యూజియం లో చూడాల్సిన ఇంతే. ఇంకా ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, జిప్ లైన్ యాక్టివిటీస్. నేనైతే ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాను జిప్ లైన్ ఎక్కుదామని. ఒకవేళ ఈ జిప్ లైన్ తెగిపోయి కింద పడ్డాను అనుకో, నా పని అంతే. నాకు వచ్చే థాట్స్ అన్ని నెగిటివ్ థాట్సే, కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇదైతే. ఇలానే మనం ఇంకో లొకేషన్ కి అయితే వెళ్దాము. మామ ఇక్కడికైతే బైక్ మీద రండి మామ, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది ఖచ్చితంగా చెప్తున్నా. మనం ఇష్టం వచ్చిన దగ్గర ఆపుకోవచ్చు, మనం ఇష్టం వచ్చిన లొకేషన్ అయితే చూడొచ్చు, చాలా బాగుంటది. నాకైతే ఇక్కడ లొకేషన్ చాలా బాగా నచ్చింది, అందుకే బైక్ ఆపుకొని మరీ వీడియో తీస్తున్నా. మనం ఇక్కడికి బస్సులో వచ్చిన ట్రైన్ లో వచ్చిన మనం ఆపన చాలా అస్సలు ఆపరు, అందుకే మన వెహికల్ లో రండి, మనం ఇష్టం వచ్చిన దగ్గర ఆపుకోవచ్చు, మనం ఇష్టం వచ్చినంత సేపు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి నన్నైతే వింతగా చూస్తున్నారు ఇక్కడ. నాకైతే ఎవరి గురించి అనవసరం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను.
వీళ్ళందరి గురించి పట్టించుకుంటూ అయిపోతే మన జీవితంలో ఏం పని చేయలేము. మనమైతే నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చెప్పడం మర్చిపోయిన 8th ప్లేస్ కాఫీ ప్లాంటేషన్ అండ్ వుడెన్ బ్రిడ్జ్. దీని ఎంట్రీ టికెట్ కూడా 50 రూపీస్ అంట. చూస్తున్నారు కదా, ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ కొత్తగా వుడెన్ బ్రిడ్జ్ కట్టారంట, అదైతే మనం ఎక్కుదాం. ఈ చెట్ల మధ్యలోకి వుడెన్ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఈ ఐడియా ఎవరిదో కానీ చాలా మంచిగా అయితే కట్టారు వుడెన్ బ్రిడ్జ్ అయితే. ఈ చెట్లు అయితే చాలా పొడుగున్నాయి. ఈ చెట్లకు ఆకులు చుట్టుకొని ఈ ప్లేస్ కి అయితే అందం వచ్చింది. ఇలా చెట్టు మధ్యలోకి సెకండ్ ప్లేస్ లో కూడా ఎక్కాను. సెకండ్ ప్లేస్ లో కన్నా 8th ప్లేస్ లో చాలా బాగుంది. ఇది మెయింటైన్ చేసేది ఎవరో కానీ వీళ్ళకైతే క్రియేటివిటీ చాలా ఉంది. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు కొత్తగా. మనమైతే ఇప్పుడు ఒక లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. మన పక్కన కాలువల నుంచి వాటర్ పోయేది, అక్కడ నుంచి మనం వెళ్ళిపోయేది ఇప్పుడు వాటర్ ఫాల్స్ కి. మొత్తం అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. అన్ని వెహికల్స్ అలో ఉంటాయి. కొద్ది దూరం పోయినాక పార్క్ చేసుకుని అయితే మనం ట్రెక్కింగ్ అయితే వేయాలి. ట్రెక్కింగ్ పైనకి వెళ్ళాలి. మామూలు ట్రెక్కింగ్ లేదు, స్టెప్స్ ఘోరంగా ఉన్నాయి. 4:30కి వెళ్ళి మేము 5:30కి వచ్చాము. 6:50 అలా బయలుదేరాం. 9th ప్లేస్ కటిక వాటర్ ఫాల్స్. మామ ఇది డెమో మాత్రమే, పైన ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. మీరైతే అస్సలు ఊహించలేరు. ఎలా ఉంది మామ వాటర్ ఫాల్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే నా ఫేవరెట్ వాటర్ ఫాల్ అయితే ఇదే. ఈ లొకేషన్ అయిపోగానే పక్కకే ఇంకొక లొకేషన్ అయితే ఉంటది. 10th ప్లేస్ బుర్రా కేవ్స్. ఇదే మామ బుర్ర గుహలు. పెద్ద బండ లోపల సొరంగం లెక్క అయితే ఉంటుంది. దీని గురించి అయితే మనం తెలుసుకుందాము. ఇంత పెద్ద గుహలు ఎలా ఏర్పడ్డాయో నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే. నేను గూగుల్ నాడి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ గుహలు అయితే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అయితే ఏర్పడ్డాయంట. ఈ గుహలు సున్నపురాయితో తయారైనాయంట. కొండలపై నుంచి వాటర్ దీని మీద పడి కరిగిపోయి గుహలు అయితే ఏర్పడ్డాయంట. ఫస్ట్ ఈ గుహలు కనిపెట్టింది బ్రిటిష్ వాళ్ళలో విలియం కింగ్ అనే వ్యక్తి అయితే కనిపెట్టాడంట. ఈ గుహలు అయితే బొర్రా అంటే ఒరియా భాషలో రంధ్రం అని అర్థం వస్తుందంట. అందుకే ఈ పేరు పెట్టారంట. నేను ఈ గుహల గురించి ఇప్పటిదాకా చెప్పింది గూగుల్లో చూసి చెప్పాను. ఏమైనా తప్పు ఉంటే గూగుల్ని అడగండి, నన్ను అడగకండి. ఓకేనా? चैनल कौन सा? नवीन 000 व्लॉग्स. नवीन 000 व्लॉग्स सुना है नाम? నాకు తెలిసిన కాడికైతే ఇక్కడికైతే లొకేషన్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ ఏమైనా లొకేషన్లు మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరైతే. ఇంతదాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ మీ అందరికైతే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన లొకేషన్లు పర్ఫెక్ట్ డైరెక్షన్ లో చెప్పాను. Day 1 Day 2 ఆగం అస్సలు కాకండి, ప్రశాంతంగా చూడండి. అలాగే ఎక్కువ రేట్ పెట్టి టెంట్స్ అస్సలు బుక్ చేసుకోకండి. ఇక్కడ చాలా టెంట్స్ ఉంటాయి, మీకు తక్కువ రేట్ లో వస్తాయి టెంట్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఇంకో వీడియోతో మీ ముందుగా అంతవరకు బాయ్.